సోషల్ మీడియా ప్రపంచంలో ఏదైనా వార్త వైరల్ కావడానికి సెకండ్లు చాలు. ఒకేసారి నిజ నిజాలు నిర్ధారణ చేసుకోకుండానే చాలా దూరం తీసుకెళ్లిపోతారు. తాజాగా సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. బాలీవుడ్ లోని అత్యున్నత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణంలో రణబీర్ కపూర్ జోడిగా సీత పాత్రలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించేందుకు సాయి పల్లవి పూర్తి శాకాహారిగా మారిపోయిందని, షూటింగ్ అయ్యేంత వరకు నాన్ వెజ్ పదార్థాలు తీసుకునే ప్రచారం మొదలైంది. దీన్ని కొన్ని పేరున్న తమిళ ఎక్స్ హ్యాండిల్ పబ్లిష్ చేయడంతో అవగాహన లేని ప్రశ్నలు అవునా అని ఆశ్చర్యపోయారు. వాస్తవం ఏమిటంటే సాయి పల్లవి ఎప్పుడు శాకాహారినే. ప్రత్యేకంగా రామాయణం కోసం మానేయడం లాంటివి లేవు. కానీ లేని అలవాటును ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడేదో త్యాగం చేసినట్టు కొన్ని ఛానల్స్ చేసిన అతి పట్ల ఫిదా బామ సీరియస్ అయిపోయింది. ఇకపై ఇలాంటివి మానేయకపోతే తన నుంచి చట్టకరమైన చర్యలు చూడవలసి వస్తుందని సీరియస్ గా ట్వీట్ చేస్తుంది. తన సినిమాలు రిలీజ్లు చిత్రీకరణలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పుకార్లు లేపడం మామూలు అయిపోయిందని, ఇకపై మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సాయి పల్లవికి నెటిజన్ల నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది. వచ్చే ఫిబ్రవరిలో తండెల్ ద్వారా నాగ చైతన్యతో కలిసి టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించనున్న సాయి పల్లవి ఇటీవలే అమరన్ నటనకు అన్ని వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. తను కాకుండా ఈ పాత్ర ఎవరు చేసినా ఇంత స్పందన వచ్చేది కాదన్నమాట. రామాయణంలో సీత లాంటి ఛాలెంజ్ క్యారెక్టర్ ని ఎంచుకున్న సాయి పల్లవి ఈ పాన్ ఇండియా మూవీ కోసం పెద్ద ఎత్తున డేట్లు కేటాయిస్తుంది. గతంలో శ్రీరామరాజ్యం టైంలో నయనతార సీతగా చేసినప్పుడు ఇలాంటి వెజ్ న్యూస్లు వచ్చాయి. కానీ ఆమె విషయంలో అవి నిజమే. కానీ సాయి పల్లవికి మాత్రం పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.